స్వామి గోవుకు ఆహారం పెట్టాను, గోవులో ఆనందాన్ని వాక్కు ద్వారా మీకు నేను ప్రవేశపెడతా ఉన్నాను, ఈ వాక్కు ద్వారా నేను కోరిన కోరికలు నాకు నెరవేర్చు స్వామి అనేసి మనం కోరుకుంటాం. గోవునే ఎందుకు దేవుడు ఆనందపరిచి తీసుకురమ్మంటాడు అంటే, దేవుడు మొట్టమొదట కోరుకుండేది గోవులో ఏదైతే ఉంటుందో పంచకం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ మూడింటిని తన పూజా కార్యక్రమంలో అన్ని ఈ గోవుకు ఏదైతే సంబంధించిన వస్తువులు ఉంటారో ఈ గోవుకు ఉండే వస్తువుల ద్వారానే స్వామివారు అన్ని పూజలు చేసుకుంటారు. కానీ ఈ గోవుకు నేనేం తిరిగి ఇవ్వగలను అని స్వామి వేదన పడేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నా భక్తుడి ద్వారా గోవుకు ఆహారం పెట్టి దాంట్లో ఉండే ఆనందంతో ఎవరైతే భక్తులు నన్ను కోరికలు కోరతారో అప్పుడు నేను కోరికలు నెరవేరుస్తాను అని స్వామి తీసుకుంటాడనమాట. కాబట్టి గోవుకు ఇంకో కోరిక కూడా ఇస్తారనమాట దేవుడు. ఏమిరా అంటే, ఎవరైతే తనకు ఆహారం పెట్టి ఇంటి నుంచి బయలుదేరతారో అతను ఆ వ్యక్తి కోసం గోవు కోరుకుంటే ఆ కోరిక వెంటనే తీరుస్తాడు. కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గోవుకు ఆహారం పెట్టి బయలుదేరితే తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు ఆ గోవు తన యజమాని మనకు ఆహారం పెట్టినాడు, తిరిగి క్షేమంగా రావాలా అని కోరుకుంటాడు, తనకు ఎటువంటి ఆపద జరగకూడదు అని. కాబట్టి గోవుకు మనం ఇంట్లో నుంచి బయలుదేరేట బయట కార్యక్రమానికి పోయేటప్పుడు కూడా గోవుకు ఆహారం పెట్టి మళ్ళీ బయలుదేరతాం. కాబట్టి గోవుకు పంచభూతాల్లో ఒక శక్తి భాగంలో గోవుకు ప్రధాన పాత్ర. కాబట్టి గోవుకుండే శక్తి దీంట్లో పాలకు కూడా అంత విశిష్టత. అదే గోవు పాలు పిండితే 4 గంటల సేపు ఉంటే చెడిపోతుంది, దాన్ని కాంచితే 1 రోజు ఉంటుంది, దాన్ని మజ్జిగ చేస్తే 4 రోజులు ఉంటుంది, దాన్ని వెన్న చేస్తే 4 నెలలు ఉంటుంది, నెయ్యి చేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. ఆ శక్తి ప్రపంచంలో ఒక గోవుకే. కాబట్టి ఇవన్నీ స్మరించుకొని దేవుడు కాబట్టి గోవుకు ఆహారం పెట్టి దాని తర్వాత పోయి పూజా కార్యక్రమంలో మనం గోవిందాన్ని కోరికలు కోరుకునేది. అది గోవిందాన్ని. కృష్ణ